హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో అతి పురాతన శిశువు ఇటీవల జన్మించింది. ఈ శిశువు 30 సంవత్సరాల పైగా పురాతనమైనది. అర్థం కాలేదా? పదండి చెప్తా. అమెరికాలోని ఓ కుటుంబం దాదాపు 3 దశాబ్దాలుగా నిల్వ ఉంచిన ఎంబ్రియోను ఉపయోగించి ఇప్పుడు బిడ్డను పుట్టించారు. అసలు ఈ ఎంబ్రియో అంటే ఏంటంటే, ఒక పురుషుని యొక్క శుక్రకణం మరియు స్త్రీ యొక్క అండం కలయిక వల్ల జైగోట్ ఏర్పడుతుంది. ఈ జైగోట్ అండంలో చేరి ఎంబ్రియోగా మారుతుంది. అంటే జీవం యొక్క ప్రారంభ స్థాయి అన్నమాట. దాదాపు ఈ ఎంబ్రియో 2 వారాల నుండి 8 వారాల వరకు ఉంటుంది. 8 వారాలు దాటిన తర్వాత గర్భ శిశువుగా మారుతుంది. ఇక పాయింట్ కి వస్తే 1992లో ఈ ఎంబ్రియోని బయటకు తీసి క్రయో ప్రిజర్వేషన్ అనే టెక్నాలజీతో చాలా సంవత్సరాల పాటు లో టెంపరేచర్ లో నిల్వ ఉంచారు. ఇప్పుడు ఈ ఎంబ్రియోని బయటకు తీసి ఒక శిశువుకు జన్మనిచ్చారు. ఈ శిశువు చాలా ఆరోగ్యంగా కూడా ఉన్నది. ఇది వైద్య శాస్త్రంలో ఒక చారిత్రక ఘటన. భవిష్యత్తులో ఇంకా ఎన్నో అద్భుతాలు ఎదురు కాబోతున్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.